మన ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడును, పాపులను రక్షించుటకు, నశించిపోతున్నటువంటి వారిని విమోచించుటకును ఈ లోకానికి రిక్తుడిగా మానవుని యొక్క దేహముతో ఈ లోకంలోకి ప్రవేశించి సర్వ మానవాళికి రక్షణ కారకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి మరొక దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన పునరుద్ధానపు ఆరాధనలో పాలుపంపులు కలిగి ఉండటానికి కృప చూపించినటువంటి కృపామయుడైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరొక దినములో దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా పాలుపంపులు కలిగి కృపా వాక్య ధ్యానములలో ప్రతిరోజు కూడా బలపడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని మాకు బోధించండి, వివరించి బోధించండి. వాక్యాన్ని బట్టి జీవించటానికి వాక్యపు జీవపు శక్తి ద్వారా ఈ లోకములో మీ కొరకు మేము ప్రభ వర్ధిల్లటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్యములో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆయన మరి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారికి విమోచకుడిగా ఉన్నాడు. దేవుడు మనకు విమోచకుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతున్న మనకు ఆయన విమోచకుడు. బాహ్య సంబంధం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా విమోచకుడిగాను పరిశుద్ధుడైనటువంటి దేవుడిగాను ఉంటూ వారితో మాట్లాడుతూ ఉన్నాడో, మనతో కూడా ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తును బట్టి మనకు విమోచకుడుగాను మనకు పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు. దేవుడు ఏది చేసినా కూడా దానివలన ప్రయోజనము కలగాలి, ప్రయోజనము కలుగునట్లుగా దేవుడు చేస్తాడు. కానీ మనకు నష్టము కలిగేటట్లుగా ఏది కూడా చేయడు, ఏది కూడా ప్రభు ఉంచడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను,
నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించేదను అని అంటాడు. దేవుని ఉపదేశము ద్వారా మనం ఏ విధంగా నడవాలో, ఏ త్రోవలో నడవాలో అది మనకు తెలియదు కనుక అది ఆయన ఉపదేశ రూపంలో మనకు తెలియచేయటానికి, నడిపించటానికి ఇవి మన జీవితంలో ఒక ప్రయోజనముగా కలుగుటకు, ప్రయోజనంగా ఉండుటకు ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈ క్రమంలో దేవుడి వలన మనకు కలిగేటువంటి ప్రయోజనములు ఏంటి అంటే, మొదటగా ఆయన వలన మనకు రక్షణ అనేది మనకు కలుగుతున్నది. రెండవది, మన జీవితంలో ఆయన వాగ్దానం చేసినట్లుగా వాగ్దాతు భూమిలోకి ప్రవేశించినట్లుగా ఆ నిరీక్షణ మనలో ఉంచారు. అది మనకు ప్రయోజనకరముగా. మూడవదిగా మనకు ప్రయోజనకరం ఏంటంటే పరిశుద్ధత. ఈ మూడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి, పరసంబంధులుగా ఆత్మ సంబంధులుగా జీవించటానికి, దేవునితో కూడా మనం నివాసము కలిగి ఉండటానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యముగా ఎంచుకొని ఆయన మాట వింటూ ఆయన విమోచనలో, పరిశుద్ధతలో, ఉపదేశములో, ఆ నడవడికలో, ఆ త్రోవలో నడిపించబడుతున్నటువంటి వారంగా ఉండటానికి దేవుని యొక్క సహాయము మనకు అందించబడుతున్నది. ఈరోజు మొదటి ప్రయోజనము రక్షణ. ఈ రక్షణ గురించి మనము కొన్ని మాటలు తెలుసుకోవటానికి దేవుని వాక్యంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి మాటలను బట్టి ధ్యానం చేద్దాం. దేవుని వలన ప్రయోజనము, రక్షణ, సాల్వేషన్. ఇది వాక్యం నుంచి మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనములో, ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. నువ్వు ఏమని చెప్పుకుంటావో, ఎలాగ చెప్పుకుంటావో, దేని గురించి చెప్పుకుంటావు అంటే, దేవుడు నీకు రక్షణను ప్రాకారంగా ఉంచి నీ యొక్క ప్రఖ్యాతి అనేది ఏంటో లోకానికి చూపించినట్లుగా ఆయన నీకు చేస్తాడు. కాబట్టి ఇంక నుంచి నువ్వు చెప్పుకోవాల్సినటువంటిది, నువ్వు చెప్పాల్సినటువంటిది, నువ్వు కలిగినటువంటి రక్షణ గురించి చెప్పాలి. ఏ విధంగా నీ దేశంలో ఇంకా బలాత్కారమును మాట కానీ, నీ సరిహద్దుల్లో పాడును మాట కానీ, నాశనమైన మాట కానీ లేకుండా అవి తొలగించి అందులో నీకు రక్షణ అనేది ఉంచి ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి నీవు నిశ్చయముగా దేవుని గూర్చినటువంటి ఆ యొక్క రక్షణ నీవు కలిగి ఉండటమే కాకుండా అనేక మందికి నువ్వు పొందినటువంటి రక్షణ, దేవుని వలన కలిగినటువంటి ఉచిత రక్షణ అనేక మందికి చెప్పించేటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి వాడిగా మార్చబడాలి. రెండవ మాట బైబిల్ నుంచి మనం చూసినప్పుడు కీర్తన 3వ కీర్తన 8వ చరణంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అనే మాట అంటాడు. రక్షణ అనేది ఆయన మాత్రమే ఇవ్వాలి, ఆయన వల్లనే కలగాలి. కనుక ఆ రక్షణ అనేది నీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఆ రక్షణలో నీకు ఉండటానికి ఆయన నీకు రక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ రక్షణ తన బిడ్డలకు ఇవ్వటమే కాకుండా తన ప్రజల మీదకు, ఆ రక్షణ ఉన్నటువంటి బిడ్డలకు ఆశీర్వాదము కూడా వచ్చునట్లుగా, కలుగునట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా
కీర్తన 12వ కీర్తన 5వ చరణములో బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచేదనో రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రక్షణ కోరుకున్నటువంటి వారు, రక్షణ కావాల్సినటువంటి వారు, రక్షణ ఉండటానికి ఇష్టపడినటువంటి వారి విషయంలో దేవుడు ఆయన వెంటనే వారికి ఆ విధముగా కార్యం చేయటానికి ప్రభు పూనుకుంటున్నారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది మరి దేవుని యొక్క రక్షణ మనకి ఇవ్వటానికి. అలాగనే మరి కీర్తన 68 కీర్తన 20వ చరణములో దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. భక్తుల యొక్క భక్త పలుకులలో వాళ్ళ యొక్క అనుభవాలను మనకు తేటపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన పూర్ణ రక్షణ అనేది కలిగించినప్పుడు మరణము అనేది మన మీద మరి రావటానికి కానీ, మరణము మనల్ని ఏలటం కానీ జరిగేటానికి ఆస్కారం లేదు. కనుక తప్పించబడతాం. మరణము అనేది ఆయన వశంలో ఉన్నది. ఆయన ఆజ్ఞాపిస్తే కానీ అది మన మీదకు రావటం కానీ, మన మీద దాని యొక్క ప్రభావం చూపించటం కానీ జరుగుతుంది. కానీ తన బిడ్డలు తన రక్షణలో ఉన్నారు కాబట్టి అవి కూడా వారిని ఏమి చేయలేవు అన్నటువంటి మాట తెలియచేయబడుతుంది. 4వదిగా కీర్తన 85వ కీర్తన 9వ చరణంలో మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కనుక ఈరోజు మరి ఆ యొక్క మహిమ నివసించున్నట్లు ఆయన ఎవరైతే భయపడుతున్నారో వారికి ఆయన యొక్క రక్షణ సమీపముగా ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నది. ఈ యొక్క రక్షణ మనము పొందుకోవాలి అంటే, ఆ రక్షణ మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి, మనము కోరుకున్నప్పుడు దేవుని రక్షణ. రెండవదిగా 149వ కీర్తన 4వ చరణంలో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన యొక్క ప్రీతి తన ప్రజల మీద ఉంటుంది. ఆయన ప్రజల మీద ఆయన ప్రీతి ఉండటానికి, ఆయన ప్రీతి ప్రజల మీద ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన దీనులను ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ దీనులకు ఆయన రక్షణ ఇవ్వటానికి ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి రక్షణ అనేది మనకు లభించాలంటే ఏం చేయాలి? బైబిల్లో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ కూడా రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. మరి ఒకటి, దేవుని ఎదుట మనము రక్షణ కోరుకోవాలి. దేవుని ఎదుట మనము దీనులుగా ఉండాలి. దేవుని కూర్చున్నటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు రక్షణ అనేది దేవుని వలన లభిస్తుంది. తర్వాత మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చూసినప్పుడు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను. దేవుని యందు విశ్వాసము, అలాగనే మరి దేవుని ఎదుట దీనులుగా దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు, దేవుని యొక్క సహాయము కోరుకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఆయన రక్షణ వాళ్లకు అందుబాటులో ఉంటుంది.
అలాగనే మరి రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనం ప్రకారంగా అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈరోజు మరి ఆయన నోటితో ఒప్పుకోవాలి, ఆయన్ని విశ్వసించాలి. ఏమని ఒప్పుకోవాలి? నీ హృదయంలో ఏమని విశ్వసించాలి అంటే దేవుడు మన కొరకు ఆయనను ఈ లోకానికి పంపించాడని, మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయని, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మరణం చెందాడని, మృతి చెందాడని, మన కొరకు శిలువ బలియాగం అయ్యాడని, ఆ యొక్క మృతి చెందిన మన కొరకు మరణించిన, మరణపు ముళ్ళు విరిచిన ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేపబడ్డాడని, దేవుడు తిరిగి అతను లేపి పునరుద్ధానుడుగా మరి నిలబెట్టినట్లుగా మనము అది నమ్మాలి, అది విశ్వసించాలి, అది ఒప్పుకోవాలి. అప్పుడు మనము రక్షించబడటానికి, రక్షణ అనేది మనం కలిగి ఉండటానికి ఎప్పుడు కూడా ఆ మాటలు మనము ఒప్పుకుంటూ అనేక మందికి ప్రచురము చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత 2 కొరింథీ పత్రిక 7:10 ప్రకారంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. లోకములో దుఃఖముంది, అది మరణానికి తీసుకువెళ్తుంది, మరణము అనేది కలుగుతుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేది నీ జీవితంలో నువ్వున్నటువంటి పాపపు స్థితిలో, బలహీనతలలో మరి ఉన్నటువంటి ఆ బలహీనతల నుంచి నీవు రావటానికి మరి పుట్టించేటువంటి కలిగేటువంటిది ఆ యొక్క స్పందనను బట్టి ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో పాపాలన్నీ ఒప్పుకొని తీసివేసుకోవటానికి కలిగేదానికి కలుగుటకు నీవు సరిచేయబట్టానికి కలిగేటువంటి దైవ చిత్తములో నీవు స్పందించటానికి, అలాగని హృదయంలో పుట్టించేటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసుగా అది నిన్ను మారుస్తుంది. ఇది మనము దేవుడు మనకు ప్రయోజనకరమైనటువంటి దేవుడిగా, దేవుని వలన ప్రయోజనం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ కలగటానికి మన కొరకు ఇచ్చినటువంటి రక్షణను పొందుకోవటానికి మనం ఏమి చేయాలో అనే విషయాన్ని బైబిల్ నుంచి మనం చూసాం. అలాగే బైబిల్లో భక్తులు మరి యాకోబు యొక్క కుటుంబము రక్షించబడినటువంటి విధానం ఆదికాండం 45:5 ప్రకారంగా, అలాగనే ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ నిర్గమకాండం 14:13 ప్రకారంగా, హన్నా తన జీవితంలో గొప్ప రక్షణను చూసినటువంటిది 1 సమూయేలు 2:1 ప్రకారంగా, అలాగనే యోనాతాను రక్షణ 1 సమూయేలు 14:45 ప్రకారంగా, దావీదు రక్షణ మరి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 47-51 ప్రకారంగా, జక్కయ్య దేవుని యొక్క రక్షణను పొందినటువంటి జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, అలాగనే కొర్నేలి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-10 వరకు చూసినప్పుడు, నోవాహు హెబ్రీ పత్రిక 11:7, 1 పేతురు పత్రిక 3:20, మరి ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మనం చూసినప్పుడు మరి నోవాహు నీ దేవుడు ఏ విధంగా రక్షించాడు, నోవాహు ఏ విధంగా రక్షణ కోరుకున్నాడు, దేవుని యొక్క రక్షణ నోవాహు కుటుంబం రావడానికి ఎలాంటి కృప పొందుకున్నాడు, ఆయన దేవునితో కూడా ఏ విధంగా నడిచాడు, ఆ తరములో ప్రత్యేకించి పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నాడు, తన్ను కాకుండా తన భార్య, తన యొక్క 3 కుమారులు కోడళ్ళు ఏ విధంగా మరి దేవుని యొక్క రక్షణలో నిలిచి ఉండటానికి పొందుకోవటానికి దేవుడు చెప్పినట్లుగా
ఎలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, దేవుని ఏర్పాటులో ఏ విధంగా ఉన్నారు అనేది మరి బైబిల్ నుంచి మనము చూసినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాలలో అలాంటి లోటుపాట్లు, అలజడులు, అలాగనే ప్రభుకు విరోధంగా, వ్యతిరేకముగా, ప్రభువును కాదని, లోకము శాశ్వతమని అనేక సమయాలలో అనేక ప్రయత్నాలు చేస్తూ వాటిల్లో మరి విఫలమైపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, నిట్టూర్పులతో మరి చేతకనేటువంటి వారముగా జీవించే దినాలు అనేకమంటివి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. వాటన్నిటిలో నుంచి మనము బయటపడాలి. వాటన్నిటిని తెలుసుకొని మళ్ళీ తిరిగి వాటిని యుద్ధకు పోకుండా, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి టైంలో ఒక్కొక్క విధముగా క్రొత్తదనాన్ని చూపిస్తూ ఆకర్షిస్తుంది లోకంలో ఉన్నటువంటివి. వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు నిన్ను తప్పించడానికి నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనను, వాక్యాన్ని, ఆత్మను, తన సన్నిధిని, తన యొక్క ప్రభావాన్ని నీకెప్పుడు కూడా ప్రభు తోడుగా ఉంచుతున్నారు. కనుక ఈ మాటలను బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన ఎంత గొప్ప ప్రయోజనం మా ప్రాణాలకు, మన యొక్క దేహాలకు, మన యొక్క ఆత్మకు, మన కుటుంబాలకు, మనకు కలిగిన యావత్తు కూడా రక్షణ అనేది ఎంత ప్రయోజనకరమో అనేది మనం తెలుసుకున్నాం. అలాంటి ప్రయోజనాలు భూమి మీద ఏ దేవుడి వలన, దేవత వలన, ఏ మనుషుల వలన, ఏ గొప్పవారు అయినా, నాయకులైనా అది సాధ్యపడదు. రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది, ఆయన వశములో ఉన్నది అని వాక్యము బహుతేటగా తెలియచేస్తుండగా, వాక్యాన్ని బట్టి మరి తిరిగి ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుందాం. మరి మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో పాడు, కీడు, నాశనము లేకుండా రక్షణయే మనకు ప్రాకారముగా, ప్రఖ్యాతియే మనకు గౌరవము, గొప్ప అన్నట్టుగా ప్రభు ఇంకెన్నడూ కూడా మనకి ఏది హాని కలిపెట్టకుండా ప్రభువే స్వయాన తన మాటల ద్వారా తెలియచేస్తుండగా, అట్టి రక్షణ మీకును, మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ లోకానికి రక్షకుడిగా మీరు ప్రభువా మరి వచ్చి ప్రతి బిడ్డను కూడా రక్షించటానికి నీ రక్షణ మాకు చూపించారు, మాకు రక్షణ ఇచ్చారు. మా పాపములకు ప్రాయశ్చిత్తముగా మీ ప్రాణాన్ని పెట్టారు ప్రభు. ఇందులో మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ త్యాగము ఎంత గొప్పదో, మా పట్ల మీకున్నటువంటి సంకల్పము, ఉద్దేశము, ప్రణాళిక గొప్పదనైన ఎన్నికలైనటువంటి మా జీవితాలను, ఈ మట్టి దేహాలను ప్రభ మహిమ ఇవ్వటానికి నాయన, ఈ మట్టి దేహాలను ప్రభ మహిమ కలిగినటువంటి దేహాలుగా మార్చి మాకు మీ యొక్క మహిమను ఇచ్చి తండ్రి, మహిమా ప్రవేశం ద్వారా నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు. దీన్ని బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డలు వింటున్నారు, బిడ్డలను బలపరచండి. మరి నీ రక్షణలో స్థిరపరిచి నిత్య జీవం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ దిన పునరుద్ధాన ఆరాధన ప్రతి బిడ్డ తప్పక పాల్గొని పరిపూర్ణమైనటువంటి పరలోక ఆశీర్వాదంతో నింపబడి వారమంతా, నెలంతా కూడా బిడ్డలు అన్ని విషయంలో కూడా మంచి జరగటానికి, సమృద్ధితో నింపబడటానికి, సంతృప్తి కలిగి జీవించటానికి, ప్రతి అవసరం తీర్చబట్టను కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకు, బలపడుతున్న బిడ్డలకు, లోబడుతున్న బిడ్డలకు, అనుసరిస్తున్న బిడ్డలకు, ప్రభులు స్థిరులుగా ఉన్నటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.